తమిళనాడు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది లోకల్ ఫీలింగ్. తమిళ వాళ్ళకి లోకల్ ఫీలింగ్ చాలా ఎక్కువ. అందుకే వాళ్ళు హిందీ లాంగ్వేజ్ని కానీ నేషనల్ పార్టీలని కానీ అసలు వాళ్ళ రాష్ట్రంలోకి రానివ్వరు. మరి అలాంటిది రీసెంట్ టైమ్స్లో తమిళనాడులో బీజేపీ చాలా వేగంగా గ్రో అవుతుంది. దీనికి కారణం కే అన్నమలై. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు అన్నమలై తమిళ పాలిటిక్స్లో ఎలా ఎదిగారో మీకు అర్థం కావాలంటే ముందు మీకు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి. అవేంటంటే, అసలు తమిళ వాళ్ళు ఏ జాతీయ పార్టీని వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు గెలవనివ్వరు? 1967 నుండి 2024 వరకు, అంటే దాదాపు 57 ఏళ్ల కాలంలో తమిళనాడులో కేవలం 2 పార్టీలు మాత్రమే పవర్లో ఉన్నాయి. అవే డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే. ఏ నేషనల్ పార్టీ కానీ లోకల్ పార్టీ కానీ ఈ 57 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా పవర్లోకి రాలేదు. అయితే అసలు దీనికి కారణం ఏంటి? ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్న తమిళనాడులో అన్నమలై బీజేపీని పవర్లోకి తీసుకురావాలనుకుంటున్నారు? ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? గాయస్, ఈ వీడియోలో నేను కేవలం అన్నమలై గురించి మాత్రమే కాదు, మొత్తం తమిళనాడు పాలిటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బికాస్ మీకు తమిళనాడు పాలిటిక్స్ అర్థమైతేనే అసలు అన్నమలై ఎందుకు ఫేమస్ అవుతున్నారో అర్థమవుతుంది. ఈ పొలిటికల్ కేస్ స్టడీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు తమిళనాడు పాలిటిక్స్ గురించి మీకు ఏం అర్థం కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక వ్యక్తి గురించి తెలియాలి. ఎందుకంటే తమిళనాడులో ప్రెజెంట్ పవర్ కోసం పోటీ పడుతున్న 2 పొలిటికల్ పార్టీలు కూడా ఒకే వ్యక్తి నుండి మొదలయ్యాయి. ఆయనే ఈవీఆర్, ఈరోడు వెంకటప్ప రామస్వామి. ఇతను ఎవరంటే, మన దేశానికి స్వతంత్రం వచ్చే టైంకి తమిళనాడులో క్యాస్ట్ ఫీలింగ్, రిలీజియస్ ఫీలింగ్, అలాగే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉండేవి. అంటే అప్పర్ క్యాస్ట్లో ఉన్న కొంతమంది బ్రాహ్మిన్స్ లోయర్ క్యాస్ట్ వాళ్ళని అసలు మనుషులుగానే చూసేవారు కాదు. ఇలా అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అసలు తమిళనాడు పాలిటిక్సే క్యాస్ట్ ఫీలింగ్ నుండి పుట్టాయి. సో 1916 టైంకి తమిళనాడులో బ్రాహ్మిన్స్ అలాగే కొన్ని అగ్ర కులాల వాళ్ళ ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉండేది. అన్ని రాజకీయ పదవుల్లో కూడా వాళ్ళే ఉండటం వల్ల లోయర్ క్యాస్ట్ వాళ్ళకి అసలు న్యాయం జరిగేది కాదు. సో ఈ కుల వ్యవస్థని అపోజ్ చేస్తూ తమిళనాడులో 1916లో జస్టిస్ పార్టీ అనే పేరుతో ఒక పొలిటికల్ పార్టీ పుట్టింది. ఈ పార్టీ యొక్క మెయిన్ సిద్ధాంతం కొన్ని బ్రాహ్మణ సంఘాల యొక్క ఆధిపత్యాన్ని అణిచి అన్ని కులాల వాళ్ళకి సమాజంలో పొలిటికల్గా అలాగే ఎకనామికల్గా సమానమైన అవకాశాలు కల్పించాలి. ఇదే జస్టిస్ పార్టీ యొక్క మెయిన్ సిద్ధాంతం. అయితే 1935లో ఈవి రామస్వామి గారు ఈ జస్టిస్ పార్టీలోకి చేరి దానికి ప్రెసిడెంట్గా ఉండేవారు. అప్పటికే ఈయనకి దళితుల నుండి మంచి సపోర్ట్ ఉండేది. కానీ తర్వాత కాలంలో ఈ జస్టిస్ పార్టీ ప్రజలు మద్దతు పొందడంలో ఫెయిల్ అయింది. అంటే ఎలక్షన్స్లో ఈ పార్టీకి పెద్దగా సీట్లు వచ్చేవి కాదు. అందుకే 1944లో ఈవి రామస్వామి గారు ఈ జస్టిస్ పార్టీని ఒక సామాజిక సంస్థగా మార్చేశారు. అదే ద్రవిడ కజగం. ఈ సంస్థకి జెండా ఉంటుంది కానీ ఇది ఎలక్షన్స్లో పోటీ పడకుండా దళితుల హక్కుల కోసం పోరాడుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ద్రవిడ కజగం అనే సంస్థ దళితుల యొక్క హక్కుల కోసం పోరాడుతుంది కానీ ఎలక్షన్స్లో పోటీ చేయదు. సో బేసిక్గా చాలామంది రాజకీయ నాయకులు నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ఏ వర్గమైనా వాళ్ళ హక్కులు సాధించాలంటే వాళ్ళు రాజకీయంగా ఎదగాలి. అవునా? అందుకే ఈవి రామస్వామి గారి ఫాలోవర్స్లో ఒకరైన సిఎన్ అన్నదొరై అనే వ్యక్తి తన వెనకున్న కొంతమంది సపోర్టర్స్తో ఈ ద్రవిడ కజగం అనే సంస్థ నుండి బయటకు వచ్చి 1949లో ఒక కొత్త పొలిటికల్ పార్టీ స్థాపించారు. అదే ద్రవిడ మున్నేత్ర కజగం, డిఎంకే. ఇదే ప్రెజెంట్ తమిళనాడులో పవర్లో ఉన్న పార్టీ. అయితే డిఎంకే పార్టీ స్థాపించిన వెంటనే వాళ్ళు పవర్లోకి రాలేదు. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1952 నుండి 1967 వరకు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీయే పవర్లో ఉండేది. కానీ 1967లో ఫస్ట్ టైం తమిళనాడులో డిఎంకే పార్టీ పవర్లోకి వచ్చింది. అంతే. అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే 1967 నుండి 2024 వరకు మళ్ళీ తమిళనాడులో ఏ నేషనల్ పార్టీ కూడా పవర్లోకి రాలేదు. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ డిఎంకే పార్టీ తమిళ రాజకీయాలని ఎలా శాసించిందో. డిఎంకే పార్టీని స్థాపించిన అన్నదొరై 1969లో అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు. ఆయన చనిపోయాక ఈ పార్టీ కరుణానిధి గారి చేతికి వచ్చింది. ఇతని పేరు మీలో చాలా మంది వినే ఉంటారు. ఇతనే ప్రెజెంట్ తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ తండ్రి. అయితే ఇక్కడ మీరు మరొక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆయనే ఎంజీఆర్, మారుతూర్ గోపాలన్ రామచంద్రన్. ఇతను ఎవరంటే, మన తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి ఎన్టీ రామారావు గారు ఎలా అయితే ఒక గొప్ప యాక్టరో సేమ్ అలాగే ఎంజీఆర్ గారు కూడా తమిళ సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప యాక్టర్.
అప్పట్లో సినిమాలు చేస్తున్న టైంలోనే ఆయన తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీలో చేరారు. సో ఎంజీఆర్ గారు డిఎంకేలో చేరే టైంకి ఆ పార్టీ కరుణానిధి గారి చేతిలో ఉంది. అయితే కరుణానిధి గారి టైంలో డిఎంకే పార్టీ కరప్షన్కి పాల్పడుతుందని చెప్పి ఎంజీఆర్ గారు డిఎంకే పార్టీ నుండి బయటికి వచ్చేసి 1972లో ఒక కొత్త పొలిటికల్ పార్టీని స్థాపించారు. అదే ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం. ఎంజీఆర్ గారు ఏఐఏడిఎంకే స్థాపించక ముందు తమిళనాడు పాలిటిక్స్లో మేజర్గా 2 పార్టీలు పోటీ పడేవి. ఒకటి కాంగ్రెస్, ఇంకొకటి డిఎంకే. పోటీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నా కూడా డిఎంకే వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక్కసారి కూడా పవర్లోకి రాలేదు. మొత్తం తమిళ్ పాలిటిక్స్ అంతా కూడా డిఎంకే చేతిలోనే ఉండేది. అంటే మీరే అర్థం చేసుకోండి 1970s టైంకి తమిళనాడులో డిఎంకే ఎంత పవర్ఫుల్గా మారిందో. అయితే డిఎంకే నుండి బయటికి వచ్చి ఏఐఏడిఎంకేని స్థాపించిన ఎంజీఆర్ గారు డిఎంకేకి వ్యతిరేకంగా పోటీపడి ఫైనల్గా 1977లో తమిళనాడు సీఎం అయ్యారు. అంతేకాదు మన దేశంలో సినీ ఇండస్ట్రీ నుండి వచ్చి సీఎం అయిన మొట్టమొదటి వ్యక్తి ఈ ఎంజీ రామచంద్రన్ గారే. 1977లో ఏఐఏడిఎంకే పవర్లోకి వచ్చాక తమిళనాడు పాలిటిక్స్లో చాలా మార్పులు జరిగాయి. అప్పటి వరకు ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్కి డిఎంకేకి మధ్య పోటీ ఉండేది. కానీ ఏఐఏడిఎంకే వచ్చాక కాంగ్రెస్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి పోటీ ఈ 2 పార్టీల మధ్య జరిగేది. కావాలంటే ఒకసారి తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించిన డేటా చూడండి. 1967 నుండి 2021 వరకు జరిగిన మొత్తం 13 ఎలక్షన్స్లో ఒకటి డిఎంకే పార్టీ గెలిచింది, లేదా ఏఐఏడిఎంకే పార్టీ గెలిచింది. కానీ వేరే ఏ నేషనల్ పార్టీని వాళ్ళు తమిళనాడు సీఎం సీట్లో కూర్చొనివ్వలేదు. అయితే ఇక్కడ మనం మరొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆమె జయలలిత గారు. తమిళనాడు పాలిటిక్స్ అనగానే మనకి గుర్తొచ్చే మొదటి 4 ఫేసెస్లో జయలలిత గారు కూడా ఒకరు. అసలు ఈమె రాజకీయాల్లోకి ఎలా వచ్చారంటే ఎంజీఆర్ గారు ఎలా అయితే తమిళ్ సినీ ఇండస్ట్రీ నుండి వచ్చి ఏఐఏడిఎంకేని స్థాపించారో సేమ్ అలాగే జయలలిత గారు కూడా సినీ ఇండస్ట్రీ నుండి వచ్చి ఎంజీఆర్ గారు పార్టీలో జాయిన్ అయ్యారు. 1987లో ఎంజీఆర్ గారు చనిపోయాక ఏఐఏడిఎంకే పార్టీలో చీలికలు వచ్చి ఆ పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గాన్ని ఎంజీఆర్ గారి భార్య అయిన జానకి గారు నడిపిస్తే ఇంకొక వర్గాన్ని జయలలిత గారు నడిపించారు. దీనివల్ల ఈ పార్టీలో ఇంటర్నల్గా గొడవలు వచ్చి 1989లో జరిగిన ఎలక్షన్స్లో ఏఐఏడిఎంకే పార్టీ దారుణంగా ఓడిపోయింది. అప్పుడే కరుణానిధి గారి పార్టీ అయిన డిఎంకే మళ్ళీ పవర్లోకి వచ్చింది. ఈ ఓటమి తర్వాత ఎంజీఆర్ గారి భార్య అయిన జానకి గారు రాజకీయాల నుండి తప్పుకొని వెళ్ళిపోతే ఏఐఏడిఎంకే పార్టీ మొత్తం జయలలిత గారి చేతికి వచ్చేసింది. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు తమిళ్ రాజకీయాలు 2 వర్గాల మధ్య, 2 పార్టీల మధ్య కాదు, 2 వ్యక్తుల మధ్య జరిగాయి. వాళ్లే మిస్టర్ కరుణానిధి అండ్ జయలలిత. కానీ 2016లో జయలలిత గారు చనిపోయాక తమిళనాడులో ఏఐఏడిఎంకే పార్టీ మళ్ళీ స్లో అయిపోయింది. దీనికి నిదర్శనం 2021లో జరిగిన ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్లో ఏఐఏడిఎంకే పార్టీకి చాలా తక్కువ సీట్స్ వచ్చాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే తమిళనాడులో ఒక బలమైన పొలిటికల్ పార్టీని స్థాపించడానికి ఇదే సరైన టైం. అండ్ ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చారు. వాళ్లే కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ తలపతి అండ్ ఎక్స్-ఐపీఎస్ ఆఫీసర్ కే అన్నమలై. వీళ్లలో ఎంజీఆర్ అండ్ జయలలిత లాగే కమల్ హాసన్, రజనీకాంత్ అండ్ విజయ్ వీళ్ళ ముగ్గురు కూడా తమిళ్ సినీ ఇండస్ట్రీకి చెందినవారే. అయితే రజనీకాంత్ గారు కొన్ని రోజుల తర్వాత రాజకీయాల్లోకి రాను అని అనౌన్స్ చేసి ఈ రేస్ నుండి తప్పుకున్నారు. కమల్ హాసన్ గారు 2018లో మక్కల్ నీది మాయం అనే పేరుతో ఒక పార్టీని స్థాపించి 2019 అండ్ 21 ఎలక్షన్స్లో పోటీ చేశారు. కానీ ఆయనకి లోక్సభలో కానీ తమిళనాడు అసెంబ్లీలో కానీ ఒక్క సీట్ కూడా రాలేదు. అయితే కమల్ హాసన్ గారి కంటే ముందే తమిళనాడులో ఉన్న మరొక సినీ యాక్టర్ పార్టీ పెట్టారు. ఆయనే విజయకాంత్. కానీ ఆయన 2005లోనే పార్టీ పెట్టినప్పటికీ ఎలక్షన్స్లో పెద్దగా సీట్లు గెలుచుకోలేకపోయారు. అండ్ రీసెంట్గా తమిళనాడులో మరొక ఫేమస్ యాక్టర్ అయిన విజయ్ తలపతి గారు కూడా తమిళగ వెట్రి కజగం అనే పేరుతో ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు. అయితే ఈయన ఇంకా ఎలక్షన్స్లో పోటీ చేయలేదు కాబట్టి ఇతన్ని కాసేపు పక్కన పెడదాం. అండ్ ఫైనల్గా ప్రెజెంట్ తమిళనాడు రాజకీయాల్లో అలాగే దేశ రాజకీయాల్లో రీసెంట్గా ఎక్కువగా వినిపిస్తున్న పేరు కే అన్నమలై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఇంత ఫేమస్ ఎందుకయ్యారు అనేది తెలుసుకునే ముందు ఇతని గురించి మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ తెలియాలి. అవేంటో చెప్తా చూడండి. అన్నమలై తమిళనాడులో ఉన్న ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చారు. ఆయనకి చదువు మీద ఉన్న ఇష్టంతో కష్టపడి చదివి కోయంబత్తూరులో ఉన్న పిఎస్జి కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఐఐఎం లక్నోలో ఎంబీఏ కంప్లీట్ చేశారు.
గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అన్నమలై 2011లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఆయనకి ఫస్ట్ టైం కర్ణాటకలో ఉన్న చిక్మంగళూరులో డిఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఆఫీసర్స్ ఉంటారు, కానీ కొంతమంది ఆఫీసర్స్ యొక్క నిజాయితీ అలాగే వాళ్ళ ధైర్య సాహసాల వల్ల వాళ్ళు చాలా ఫేమస్ అవుతారు. సేమ్ అలాగే అన్నమలై కూడా చిక్మంగళూరు డిస్ట్రిక్ట్లో జరుగుతున్న రేప్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్, డ్రగ్స్, టొబాకో అండ్ ఇల్లీగల్ లిక్కర్ షాప్స్ ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని చాలా డైనమిక్గా సాల్వ్ చేసి కర్ణాటక గవర్నమెంట్ నుండి చాలా అవార్డ్స్ అండ్ మెడల్స్ తీసుకున్నారు. 2011లో చిక్మంగళూరు డిఎస్పీగా పోస్ట్ అయిన అన్నమలై చాలా సంవత్సరాల పాటు అక్కడ పనిచేశాక 2018లో ఆయన్ని బెంగళూరు సిటీకి డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీగా అపాయింట్ చేశారు. అండ్ ఆ రాష్ట్రంలో ఇతను చేసిన సర్వీస్కి కర్ణాటక ప్రజలు ఇతన్ని సింగమ్ ఆఫ్ కర్ణాటక అని పిలిచేవారు. అంటే మీరే ఆలోచించండి, ఈ ఐపీఎస్ ఆఫీసర్ కర్ణాటక రాష్ట్రంలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో. పోలీస్ డిపార్ట్మెంట్లో అన్నమలై కెరియర్ ఒక పీక్స్లో ఉన్న టైంలో సడన్గా 2019లో ఆయన తన డీసీపీ జాబ్కి రిజైన్ చేసి శాశ్వతంగా పోలీస్ సర్వీసెస్ నుండి తప్పుకున్నారు. అయితే దీనికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే తన జీవితంలో ఎన్నో మిస్ అయ్యానని, తనకి సహాయం చేసిన వాళ్ళకి అవసరమైన టైంలో తిరిగి సపోర్ట్ చేయలేకపోయానని. సో వీటన్నింటినీ కొన్ని రోజులు పక్కన పెట్టి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే మీరు రాజకీయాల్లోకి వస్తారా అని అడిగితే ఆయన ఖచ్చితంగా చెప్పలేదు, కానీ ప్రజాసేవకి ఒక కొత్త మార్గం ఎన్నుకుంటానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఐపీఎస్కి ఆయన రిజైన్ చేశాక ఆయన చెప్పినట్టే వి ద లీడర్స్ అనే పేరుతో ఒక ఎన్జిఓని స్థాపించి ప్రజాసేవ చేయడం స్టార్ట్ చేశారు. ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించుకున్న అన్నమలైని వాళ్ళ పొలిటికల్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి తమిళనాడులో ఉన్న చాలా పొలిటికల్ పార్టీలు ట్రై చేశాయి. కానీ కట్ చేస్తే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అలాగే ఐడియాలజీ తనని ఎంతో ఇన్స్పైర్ చేశాయని చెప్పి అన్నమలై 2020లో బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో మొత్తం తమిళనాడు పాలిటిక్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి, ఈరోజు ఎక్కడ ఉన్నాయో మనం క్లియర్గా చూసాం. కానీ అందులో ఎక్కడా కూడా బీజేపీ పెద్దగా కనిపించలేదు. అవునా? ఎందుకంటే బీజేపీకి అక్కడ పెద్దగా కేడర్ కానీ, లీడర్స్ కానీ, లోక్సభ అలాగే అసెంబ్లీ సీట్లు కానీ పెద్దగా ఏమీ లేవు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న బీజేపీలో అన్నమలై 2020లో జాయిన్ అయ్యారు. అండ్ 2021లో జరిగిన తమిళనాడు ఎలక్షన్స్లో అన్నమలై అరవకురిచి అనే ఏరియా నుండి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన నిరాశ పడకుండా ప్రజల్లో ఉంటూ గవర్నమెంట్ని అలాగే అపోజిషన్ పార్టీస్ని స్ట్రాంగ్గా క్వశ్చన్ చేసి తన పాపులారిటీని పెంచుకుంటూ వచ్చారు. అండ్ ఇది చూసిన బీజేపీ అన్నమలైని తమిళనాడు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు రీసెంట్ టైమ్స్లో అన్నమలై ఇంత ఫేమస్ ఎలా అయ్యారు? దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి అన్నమలై పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. అంటే రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడిగా ఎదగాలంటే అతనికి స్ట్రాంగ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. అపోజిషన్ పార్టీలైనా మీడియా అయినా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఎంత స్ట్రాంగ్గా ఆన్సర్ ఇస్తే ఆ లీడర్ అంత ఎత్తుకు ఎదుగుతారు. స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వాలంటే ముందు వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. అయితే అన్నమలై పాలిటిక్స్లోకి రాకముందు ఒక సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అవ్వడం వల్ల ఆయనకి ప్రజల సమస్యల మీద అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా నాలెడ్జ్ ఉంటుంది. అందుకే మీరు అన్నమలై ఇచ్చిన స్పీచ్లు కానీ ఇంటర్వ్యూలు కానీ చూస్తే అవి నార్మల్ పొలిటీషియన్స్ మాటల్లా కాకుండా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. నెక్స్ట్ అన్నమలై ఫేమస్ అవ్వడానికి మరొక కారణం బీజేపీ వెనుకున్న స్ట్రాంగ్ మీడియా అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. అంటే జనరల్గా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక్కోసారి మ్యాటర్ లేని రాజకీయ నాయకులకే హైప్ ఇచ్చి ఫేమస్ అయిపోయేలా చేస్తారు. మరి అలాంటిది ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి మచ్చ లేకుండా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు అతన్ని వెనుకున్న పార్టీ అతన్ని ఎంత ఎలివేట్ చేస్తుంది? అవునా? అండ్ ఎగ్జాక్ట్గా అన్నమలై విషయంలో కూడా అదే జరిగింది. అతను తమిళనాడు ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయినా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండే పాపులారిటీ కంటే రీసెంట్ టైమ్స్లో అన్నమలైకి ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. మన దేశానికి స్వతంత్రం వచ్చాక తమిళనాడులో బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అన్నమలైని తమిళనాడులో ఒక బలమైన లీడర్గా తయారు చేసి ఎలా అయినా ఆ రాష్ట్రంలో పవర్లోకి రావాలనుకుంటున్నారు. మరి తమిళ ప్రజలు అన్నమలైకి ఒక అవకాశం ఇస్తారా, లేక కమల్ హాసన్ అండ్ విజయకాంత్ లాంటి ఫేమస్ పర్సన్స్ని పక్కన పెట్టినట్టే అన్నమలైని కూడా పక్కన పెడతారా అనేది నెక్స్ట్ ఎలక్షన్స్లో డిసైడ్ అవుతుంది. బికాస్ నెక్స్ట్ తమిళనాడులో జరగబోయే ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మరోవైపు తమిళనాడు ఆత్మగౌరవం అనే నినాదం నుండి పుట్టిన డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే లాంటి స్ట్రాంగ్ పార్టీలు పోటీ పడుతున్నాయి.
సో వీళ్ళందరినీ దాటుకొని అన్నమలై బీజేపీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అనేది 2024 ఎలక్షన్స్లో డిసైడ్ అవుతుంది. అండ్ ఈ ఎలక్షన్స్లో అన్నమలై గెలుస్తారా లేదా, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.